అంతర్జాతీయ మార్కెట్లో నరసాపురంలో తయారయ్యే లేస్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్లో ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా మహిళలు కొత్త కొత్త డిజైన్లు తయారు చేయాలని శ్రీనివాస్ వర్మ సూచించారు. మార్కెట్లోకి ఎన్నో కొత్త డిజైన్లు వస్తున్నప్పటికీ హస్తకళల ఉత్పత్తులకు ఏమాత్రం డిమాండ్ తగ్గటం లేదని రామానాయుడు చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్ఛార్జి రామరాజు, ఆర్డీఓ దాసరాజులు పాల్గొన్నారు. ఈ దేశంలో గ్రామీణ హస్తకళల ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుంది. నేను సరదాగా చెప్పడం లేదు ఈ విషయం. ఇవాళ హస్తకళల పరిశ్రమ భారతదేశంలో నిలబడింది అంటే 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో ప్రాచీన హస్తకళలను గుర్తించి వాటి ఉత్పత్తులను గుర్తించి వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంటంలో ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఏటు కొప్పాక బొమ్మలు లాగా రామానాయుడు గారు చెప్పారు. కొండపల్లి కానీ ధర్మవరం కానీ ఏటు కొప్పాక బొమ్మలు తయారు చేసేటువంటి ఏటు కొప్పాక అనేటువంటి గ్రామాన్ని గుర్తించి అక్కడ ఈ బొమ్మల తయారీకి మూల పురుషుడైనటువంటి ఎవరైతే సిఎన్ రాజు, సిపి రాజు, ఒక పేరు ఉంది సిఎన్ రాజు, వారికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో పద్మ అవార్డు, పద్మశ్రీ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ఎటు గొప్పాక, ఎక్కడ ఎటు గొప్పాక, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎక్కడ నరేంద్ర మోడీ. ప్రాచీన కళను గుర్తించాలి, ఏటు గొప్పాక బొమ్మల్ని ప్రోత్సహించాలి, ఆ వృత్తిలో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ దేశంలో గ్రామీణ హస్తకళల ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుంది. నేను సరదాగా చెప్పడం లేదు ఈ విషయం. కూడా ఈ సంస్థ మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ అని చెప్పి న్యూఢిల్లీలో ఎగ్జిబిషన్స్ పెడతారు. ఏప్రిల్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి, జూలైలో ఒకటి. ఓన్లీ ఫారినర్స్ మాత్రమే వస్తారు. B2B ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా. మరి ఆ సంస్థ ద్వారా ఇంతవరకు చాలా వేలాది కోట్ల రూపాయలు విదేశాల నుంచి భారతదేశానికి అందుతున్నాయి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఈ సంస్థ ఇక్కడ ఏర్పడడానికి కారణం, ప్రధాన కారణం అప్పట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ రాకేష్ కుమార్ గారికి ఈ రకంగా మేము ఈ నర్సాపూర్ తరఫున, అదేవిధంగా లేస్ ఎక్స్పోర్ట్స్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడు రాకేష్ కుమార్ గారు ఇండియా ఎక్స్పోజిషన్ మార్క్ లిమిటెడ్ అని గ్రేటర్ నోయిడాలో 60 ఎకరాల స్థలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎగ్జిబిషన్ హాల్ కట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు సైకిల్స్ కూడా ప్రతి ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ 3-4 సార్లు సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అయితేనేమి, ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఎగ్జిబిషన్స్ అయితేనేమి ఆయన రావడం జరుగుతుంది. కూడా ఈ సంస్థ మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ అని చెప్పి న్యూఢిల్లీలో ఎగ్జిబిషన్స్ పెడతారు. ఏప్రిల్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి, జూలైలో ఒకటి. ఓన్లీ ఫారినర్స్ మాత్రమే వస్తారు. B2B ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా. మరి ఆ సంస్థ ద్వారా ఇంతవరకు చాలా వేలాది కోట్ల రూపాయలు విదేశాల నుంచి భారతదేశానికి అందుతున్నాయి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఈ సంస్థ ఇక్కడ ఏర్పడడానికి కారణం, ప్రధాన కారణం అప్పట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ రాకేష్ కుమార్ గారికి ఈ రకంగా మేము ఈ నర్సాపూర్ తరఫున, అదేవిధంగా లేస్